హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక ముగ్గురు స్నేహితుల స్టోరీ అండి. అంటే ఇది ఒక స్నేహం మీదే అని కాదండి, మన జీవితం మీద కూడా ఆధారపడి ఉందండి ఈ స్టోరీ. కాబట్టి ఒక ఎగ్జాంపుల్గా దీన్ని మనము తీసుకొని ఇందులో ఉన్న నీతిని మనం కూడా గ్రహించగలిగి మన జీవితంలో పాటించగలిగితే మనం కూడా మంచి జీవితాన్ని అనుభవిస్తామండి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఈ స్టోరీ అందరికీ తెలిసింది అన్నా కానీ ఇందులో మనం విన్న తర్వాత మనం పాటించగలుగుతామా లేదా అనేది కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ చెప్పేది అందరికీ తెలిసిన విషయాలే చెప్తారండి. ఎందుకంటే ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు విని దాన్ని పాటించగలుగుతారేమోనని 100 మంది చెప్తున్నారంటే అది నిజమే అవుతుంది కానీ అబద్ధం అవ్వదు కదా అండి. అందుకనే ఈ స్టోరీ మీకు తెలిసినా కూడా మీకు అర్థమైనా కూడా దాన్ని మీరు పాటించగలిగితేనండి దాని ఫలితం అనేది మనం అనుభవిస్తాము. కాబట్టి ముందు మనము స్టోరీలోకి వెళ్దాము. ఇక్కడ ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వాళ్ళ పేరే ధనము, డబ్బు, జ్ఞానము, నమ్మకము. వీళ్ళు ముగ్గురు మంచి స్నేహితులండి. అయితే ఒకరోజు అనుకోకుండా వీళ్ళు విడిపోతారు. విడిపోయిన తర్వాత మళ్ళీ ముగ్గురు అనుకుంటారు, మళ్ళీ మన ముగ్గురము మళ్ళీ ఎక్కడ కలుస్తాము, మళ్ళీ ఒకే చోట మనం ఉండగలమా అని వాళ్ళకి డౌట్ వచ్చి ఒకరినొకరు మాట్లాడుకుంటారు. అప్పుడు వాళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారు. అప్పుడు డబ్బు అంటుంది, నేను బాగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే నేను ఉండగలను అని డబ్బు చెబుతుంది. అప్పుడు తర్వాత చదువు జ్ఞానము అంటుంది. నేనైతే బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర, బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళ దగ్గర మాత్రము నేను ఉండగలను అని అంటుంది. ఈ రెండు ఇలా మాట్లాడిన తర్వాత నమ్మకం అనేది కొంచెం మౌనంగా ఉండిపోయింది. ఏమీ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడట్లేదు ఇది, మేమందరం చెప్పాము కదా ఎక్కడుంటాము అని అనేది. మరి నువ్వు ఎక్కడుంటావో చెప్పాలి కదా, అప్పుడే కదా మనం ముగ్గురం కలిసేది అని అడుగుతారు ఇద్దరు కలిసి. అప్పుడు నమ్మకం కొంచెం మౌనం వీడి, నేను ఎక్కడుంటానో నాకే తెలియదు, నేను ఎవరి దగ్గర ఉంటానో నాకే తెలియదు. ఎందుకంటే నమ్మకాన్ని ఒక్కసారి నేను కోల్పోయిన తర్వాత మళ్ళీ నేను అక్కడ ఉండలేను, నేను ఉండటానికి సిద్ధపడను. కాబట్టి నేను ఎవరి దగ్గర ఉంటాననేది నేను స్థిరంగా చెప్పలేను. అలాంటప్పుడు నేను ఎలా మిమ్మల్ని కలవగలను అని నమ్మకము చెప్తుందండి. నిజమే కదా అండి. మనం కూడా అంటే ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము జ్ఞానాన్ని సంపాదించవచ్చు, డబ్బుని సంపాదించవచ్చు, కానీ నమ్మకాన్ని సంపాదించడంలో చాలా కష్టం అండి. ఆ నమ్మకాన్ని ఒక్కసారి మనం ఎవరి దగ్గరైనా కోల్పోయినా కూడా దాన్ని తిరిగి సంపాదించడం అనేది డబ్బంత సంపాదించగలిగినంత ఈజీ కాదండి. చదువు జ్ఞానం సంపాదించినంత ఈజీ నమ్మకము ఉండదండి. ఎందుకంటే ఒకసారి నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత అది వ్యక్తి దగ్గర మనం ఎన్ని నిజాలు చెప్పినా కూడా దాన్ని అబద్ధాన్ని అనుకుంటాడు కానీ నిజం మాత్రం అనుకోడండి. మన మీద ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కూడా ఒక్కసారి మనం ఆ నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ తిరిగి పొందడం కష్టం అండి. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎంత డబ్బు సంపాదించడం, ఎంత జ్ఞానాన్ని సంపాదించడం అనేది ముఖ్యం కాదండి. మనం ఎదుటి వ్యక్తి మీద, మన కుటుంబ సభ్యుల దగ్గర, మన నచ్చిన వాళ్ళ దగ్గర మనం ఎంత నమ్మకంగా ఉన్నామో, మన నమ్మకాన్ని ఎంతగా కాపాడుకుంటున్నామో అనేది ముఖ్యమండి. కాబట్టి అది ఉంటే మనని సమాజము డబ్బు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా కూడా అందరూ మనని ప్రేమగా చూస్తారండి. అంటే నమ్మకం ఉంటే డబ్బు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా మనము బతకగలము. కానీ డబ్బు, జ్ఞానము ఉన్నా కూడా నమ్మకం అనేది లేకపోతే అది సంతృప్తినివ్వదండి జీవితం అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని కోరుకుంటున్నాను.